జనగామ 5వ వార్డులో నిర్వహించిన వన మహోత్సవంలో భాగంగా మున్సిపాలిటీ వ్యాప్తంగా 2000 మొక్కలు నాటడంతో పాటు వాటికి డ్రిప్ సదుపాయం కల్పిస్తున్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత 100% తీసుకుంటున్నామని, పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ పిలుపునిచ్చారు. రాజశేఖర్ రెడ్డి, చైర్పర్సన్ బాలామణి, కౌన్సిలర్లు, అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. చైర్పర్సన్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, అలాగే ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వనోత్సవం కార్యక్రమంలో భాగంగా జనగామ మున్సిపాలిటీ 2 లక్షల మొక్కలు టార్గెట్ ఇచ్చింది. ఆ 2 లక్షల మొక్కలు పూర్తి చేస్తున్నాం. ఆల్రెడీ 2nd వార్డు నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ఈరోజు ప్రత్యేకించి 100కు పైగా మొక్కలు నాటడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షించే బాధ్యత కూడా తీసుకుంటున్నాము. అలాగే ఈరోజు చూస్తుంటే పర్యావరణానికి మనం చెట్లు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నామో, ప్రాణవాయువు కానీ, వర్షాలు కానీ, వాటి నుంచి వచ్చే ఫలాలు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి చెట్లు పెంచడం అనేది ముఖ్యంగా ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి దీంట్లో అందరూ భాగస్వామ్యం కావాలని మీ మీడియా ముఖంగా అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈ సీజన్ లో వర్షాలు లేట్ కావడం వలన ఆగస్టులో వనమహోత్సవం కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. మొన్న 2 రోజులలో మేము దాదాపుగా 600 మొక్కల వరకు కవర్ చేయడం జరిగింది. ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 8000 మొక్కలు మేము పూర్తి చేయడం జరిగింది. 2 లక్షల టార్గెట్ని ఈ సీజన్ మొత్తం వర్షాలను బట్టి, డిపెండింగ్ ఆన్ వర్షాలను బట్టి మేము దానికి అనుగుణంగా మా కార్యాచరణ చేసుకుంటూ పూర్తి చేయడానికి కృషి చేస్తాము తెలియజేస్తాం. నేను జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి శ్రీనివాస్ గారిని. ఇక్కడికి వచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంగా ఇక్కడికి వచ్చిన మన మున్సిపల్ కమిషనర్ గారికి, మన 5th వార్డు భాస్కర్ అన్నకి, మన కౌన్సిలర్స్ అందరికీ, ఇక్కడ ఈ వార్డు ప్రజలకి, మన ఆర్పీలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వనమహోత్సవం సందర్భంగా మన బతుకమ్మ కుంటలో కూడా ఏర్పాటు చేశాము మొక్కలు నాటడము. అలాగే ఈరోజు 5th వార్డులో బాణపురంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడమే కాకుండా మేము ఈ మొక్కలకు అన్నిటికీ డ్రిప్ సిస్టము, మా మున్సిపాలిటీ ద్వారా వాటర్ ట్యాంకర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసేసి అన్ని పచ్చదనంగా కాపాడేందుకు శాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మేము 2 లక్షలు మాకు టార్గెట్ ఇచ్చారు మన ప్రభుత్వము. కానీ మేము ఇప్పటివరకు 8000 మొక్కలు నాటాము. ఆ 2 లక్షలు కూడా ఫుల్ఫిల్ చేయడానికి తప్పకుండా కృషి చేస్తామని నిర్ణయించుకుంటున్నాను. థ్యాంక్ యూ.